కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. జీవితకాల కనిష్టానికి రూపాయి పడిపోయింది. డాలర్తో పోల్చితే 90ని దాటిన పరిస్థితి. సార్, రూపాయి ఇంత బలహీనం కావడానికి గల కారణాలేంటి? రూపీ ఇంతలా పడిపోతున్నా కూడా మోదీ ప్రభుత్వం ఏం చేస్తోంది? రూపీని కాపాడడానికి మోదీ సర్కార్ ఏం చేయాలి? అంటే కారణాలు విషయానికి వచ్చేటప్పుడు ఒకటి, మన దేశ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదారులు వెళ్ళిపోతున్నారు. అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ పుల్లింగ్ ఆఫ్ ఫ్రమ్ ఇండియన్ మార్కెట్. దీనికి కారణాలు అనేక ఉండొచ్చు, కానీ వెళ్ళిపోవడం అనేది ఫ్యాక్ట్. ఎంత వెళ్ళిపోతున్నారు అనేది కనుక తీస్తే మీకు $16.4 బిలియన్ వెళ్ళిపోయారు ఈ ఏడాదిలో. అంటే 1,48,000 కోట్ల రూపాయలు. అంటే మన దేశ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి వారు అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. ఏమవుతుందంటే వాళ్ళు అమ్ముకున్నప్పుడు ఆటోమేటిక్గా అది డాలర్లో మార్చుకొని తీసుకెళ్తారు కనుక డాలర్లకు హెవీగా డిమాండ్ పెరుగుతుంది. దానివల్ల రూపాయి విలువ పడిపోతుంది. సో ఈ ఇయర్లోనే మీకు $16.4 బిలియన్ అంటే 1,48,000 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగాయి. అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ అమ్ముకొని వెళ్ళిపోయారు. సో ఇది మొదటి కారణం. ఎక్కడికి పోతున్నారంటే అమెరికా, జపాన్, కొరియా స్టాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇది ఫస్ట్ రీజన్ ఫర్ రూపీ ఫాల్ కావటానికి. అంటే రూపీ ఫాల్ ఎందుకు అవుతుంది? డాలర్లకు డిమాండ్ పెరిగితే పెరిగిన డిమాండ్ అనుగుణంగా డాలర్లు అందుబాటులో లేకపోతే రూపాయి పడిపోతుంది. రూపాయి పడిపోవడం అంటే ఏంటి? డాలర్తో పోలిస్తే డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్. సో డాలర్లకు డిమాండ్ పెరిగినా రూపాయి పడిపోతుంది. పెరిగిన డిమాండ్కి అనుగుణంగా సప్లై లేకపోతే రూపాయి విలువ పడిపోతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా పెద్ద ఎత్తున ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియాలో అమ్మేసుకొని వెళ్ళిపోయారంటే అర్థం డాలర్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇండియాలో ఉన్న స్టాక్స్ను అమ్ముకున్నప్పుడు రూపీస్ డాలర్లుగా మార్చుకొని వెళ్ళిపోతారు కనుక. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే ట్రేడ్ అన్సర్టనిటీస్. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఇంకా డిలే అవుతోంది. టైం లిమిట్స్ మారుతున్నాయి. ఎప్పుడు అవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కూడా ఇన్వెస్టర్స్ అనిశ్చిత పరిస్థితిని కోరుకోరు. ఇలా ఫారిన్ ఇన్వెస్టర్ ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే దానికి లింక్ అమెరికా భారత్ ట్రేడ్ డీలు అనేది ఇంకా నిర్ణయం జరగకపోవడం. ఎందుకంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ నచ్చని అంశం ఏంటంటే ఈ అన్సర్టనిటీని. అందువల్ల ఇది రెండవ ముఖ్యమైనటువంటి కారణం. సో ఇక మూడవ కారణం ఏంటంటే మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతినడం. సో ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నప్పుడు డాలర్లో మనం సంపాదించలేము. అంటే డాలర్లో అందుబాటు ఉండదు. ఎక్స్పోర్ట్స్ ఎందుకు దెబ్బతినడానికి మళ్ళీ అమెరికా భారత్ ట్రేడ్ డీల్ కుదరకపోవడం, ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు మనపైన ఉండడం, అలాగే మీకు ఈ ట్రేడ్ డీల్ కుదరకపోవడమే కాకుండా ట్రంప్ సృష్టిస్తున్న బీభత్సం వల్ల గ్లోబల్ డిమాండ్ కూడా పడిపోయింది. అంటే ప్రపంచంలో వస్తువులు కొనుగోలు చేసే వాళ్ళు తగ్గిపోయారు. దానివల్ల మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయి. ఎక్స్పోర్ట్ దెబ్బతిన్నాయంటే అర్థం ఏంటి? మన డాలర్ల సంపాదన తగ్గింది. పోనీ మన డాలర్ల ఖర్చు అంతకు అనుగుణంగా తగ్గిందా? ఇప్పుడు మన సంపాదన తగ్గినప్పుడు ఏం చేయాలి? ఖర్చు తగ్గించుకోవాలి. కానీ ఖర్చు ఏమో తగ్గడం లేదు. ఎందుకంటే మన పెట్రోల్ దిగుమతులు 1/3, దాన్నైతే మనం ఆపలేము. అలాగే మీకు ఇప్పుడు ఇటీవల కాలంలో మెటల్ అండ్ గోల్డ్ దిగుమతుల వల్ల భారీగా డాలర్లు ఖర్చు అవుతున్నాయి. సో ఇవి మెటల్స్ అండ్ గోల్డ్ ప్రైసెస్ బాగా హైగా ఉండడం వల్ల, సో అందువల్ల డాలర్ల సంపాదన తగ్గింది, డాలర్ల ఖర్చు పెరిగింది. దానివల్ల రూపాయి పతనం అవుతుంది. సో మన ఇవాళ ట్రేడ్ డెఫిసిట్ అంటారు. అంటే మన ఎగుమతులకు దిగుమతులకు తేడా. అంటే మనం ఎన్ని డాలర్లు సంపాదిస్తున్నాం, ఎన్ని డాలర్లు ఖర్చు పెడుతున్నాం. దీన్ని లోటు ట్రేడ్ డెఫిసిట్ ఇప్పుడు $41 బిలియన్ ఉంది మీకు అక్టోబర్లో. ఇది ఇటీవల కాలంలో హైయెస్ట్ వాణిజ్య లోటు. ట్రేడ్ డెఫిసిట్ ఉంది, వాణిజ్య లోటు ఉందంటే అర్థం ఏంటి? మనము సంపాదిస్తున్న డాలర్లు తక్కువ ఉన్నాయి, ఖర్చు పెట్టే డాలర్లు ఎక్కువ ఉంటే దాని లోటు అంటారు. అంటే మన ఇంపోర్ట్స్ ఆర్ హయ్యర్ దెన్ ద ఎక్స్పోర్ట్స్. సో అందువల్ల ఇవి ప్రధానమైనటువంటి కారణాలు మన రూపాయి పతనం కావటానికి. దీనికి మీరు అడిగిన క్వశ్చన్, మరి మోడీ ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వము లాంగ్ టర్మ్లో చేసేదేమో ఇంపోర్ట్స్ను తగ్గించుకోవడము, ఎక్స్పోర్ట్స్ను పెంచుకోవడము ప్రభుత్వం లాంగ్ టర్మ్లో చేయాల్సినటువంటి పనులు. సో ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలి అంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ పెరగాలి,
ప్రపంచ మార్కెట్లో మనము ఆ క్వాలిటీ ఆఫ్ గూడ్స్ తయారు చేయాలి. ఇదంతా లాంగ్ టర్మ్లో జరిగేది. ఇమీడియట్గా ప్రభుత్వం ఏం చేస్తుందంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వం అంటే ఎగ్జాక్ట్గా ప్రభుత్వం కాకపోయినా నార్మల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే, తన దగ్గర విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉంటాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు. అందులో ప్రధానంగా ఉండేవి డాలర్లే, ఇతర యూరోల్లో గోల్డ్లో కూడా ఉంటాయి. ఇండియాలో కంఫర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. అంటే మనకు $700 బిలియన్ పైన ఉన్నాయి, 70,000 కోట్ల పైన. సో విలువ డాలర్ రూపంలో చూస్తే $700 బిలియన్ ఉన్నాయి వాల్యూ. అన్ని డాలర్స్ కాకపోవచ్చు, కానీ ఇందులో అత్యధికం డాలర్సే. సో ఈ $700 బిలియన్ తన దగ్గర ఉన్నాయి కనుక, ఎప్పుడైతే రూపాయి పతనం అవుతుందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే, తన దగ్గరున్న డాలర్లను అమ్మేస్తుంది మార్కెట్లో. అంటే అర్థం డాలర్ సప్లైని పెంచుతుంది. డాలర్ సప్లైని పెంచినప్పుడు ఆటోమేటిక్గా రూపాయి బలపడుతుంది. దీన్నే డిఫెండింగ్ రూపీ అంటారు. సో ఆర్బీఐ ఇంటర్వెన్షన్ టు డిఫెండ్ రూపీ అని. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం విధానము ఇందుకు భిన్నంగా ఉంది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపీని డిఫెండ్ చేయడానికి సిద్ధంగా లేదు. మీకు దానికి డేటా ఏంటంటే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్, 2024-25 ఫైనాన్షియల్ ఇయర్, ఈ 2 సంవత్సరాలను కలిపితే ఆన్ అన్ ఎవరేజ్ ప్రతి నెల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా $42 to $43 బిలియన్, $43 బిలియన్ మార్కెట్లోకి రిలీజ్ చేసింది, అమ్మేసింది. అంటే ఎవ్రీ మంత్ ఆన్ అన్ ఎవరేజ్ ఈ లాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్లో, 2023-25 ఫైనాన్షియల్ ఇయర్స్లో ఆన్ అన్ ఎవరేజ్ మంత్లీ $43 బిలియన్ అమ్మింది. సో ఆ స్థాయిలో రూపాయిని డిఫెండ్ చేసింది. కానీ ఈ ఏప్రిల్ టు అక్టోబర్ మధ్య కాలంలో, ఈ లేటెస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో కేవలం $10.5 బిలియన్ పర్ మంతే అమ్మింది. అంటే ఆర్బీఐ ఇంటర్వెన్షన్ 1/4 తగ్గింది. అంటే $43 బిలియన్ పర్ మంత్ ఆర్బీఐ తన దగ్గర ఉన్న డాలర్లు అమ్మితే ఇప్పుడు కేవలం $10.5 బిలియన్. అంటే తన గత ఇంటర్వెన్షన్తో పోలిస్తే, లాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్లో ఇంటర్వ్యూన్ అయినంతో పోలిస్తే 1/4 కూడా ఇంటర్వ్యూన్ కావడం లేదు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతులు ఎత్తేయడంతోనే రూపాయి నిలబడలేకపోతుంది. రూపాయి పతనానికి ఆర్బీఐ కారణం కాదు, కానీ రూపాయిని నిలబెట్టడంలో మాత్రం ఆర్బీఐ చేతులు ఎత్తేసింది. ఆర్బీఐ ఎంత స్వతంత్ర వ్యవస్థ అయినా మనందరికీ తెలుసు, ప్రభుత్వమే దాన్ని నడిపిస్తున్న, డైరెక్ట్ చేస్తుంటుంది. ఉదాహరణకు డిమానిటైజేషన్ అది ఆర్బీఐ పని కదా, కానీ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశాడు కదా, అది ప్రధానమంత్రి విధానమే కదా. వాస్తవంగా అయితే కరెన్సీ మేనేజ్మెంట్ మొత్తం ఆర్బీఐ చూసుకోవాలి, కానీ మరి డిమానిటైజేషన్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశాడు కదా. సో థియరిటికల్లీ ఆర్బీఐ ఇండిపెండెంట్ అయినా భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే విధానాలని నిర్ణయిస్తుంది. ఆపరేషనల్ ఫ్రీడమ్ ఉండొచ్చు. సో అందువల్ల మోడీ ప్రభుత్వ విధానమే రూపీని ఇప్పుడు డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు అని. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, మరి ఇంత పతనం అవుతున్నా ఎందుకు డిఫెండ్ చేయడం లేదు? దీనికి కారణం ఏంటంటే ఒక డిస్టార్టెడ్ ఎకనామిక్ థింకింగ్, ఆర్థిక దృక్పథంలో ఉన్న లోపం. ఆర్థిక దృక్పథంలో లోపం ఏంటి అంటే, ఎక్స్పోర్ట్స్ను మనం పెంచుకోవాలి. ఎక్స్పోర్ట్ పెంచుకోవాలన్న దాంట్లో తప్పలేదు, కరెక్ట్ అది. కానీ ఎలా పెంచుకోవాలి అన్నప్పుడు కరెన్సీ మేనేజ్మెంట్ ద్వారా పెంచుకోవడం. అంటే ఏంటి, ఎప్పుడైతే రూపాయి పడిపోతే ఎక్స్పోర్ట్ చీప్ అయిపోతాయి. ఎక్స్పోర్ట్ చీప్ అయితే ఎక్స్పోర్ట్ కాంపిటిటివ్నెస్ పెరుగుతుంది. అంటే మీకు ఉదాహరణకు ఇవాళ మీకు $81 విలువైన వస్తువుకు మీరు ఒక $90 విలువైన వస్తువుకు ఇప్పుడు $1 చెల్లిస్తావు. నిన్న $1.2 కొంత కాస్త ఎక్కువ చెల్లించావు, ఎందుకంటే రేట్ ఎక్కువ ఉండే కనుక. సో రూపాయి పతనం అవుతున్నాయి అంటే అర్థం ఏంటి, ఎక్స్పోర్ట్ చీప్ అవుతాయి. సో ఎక్స్పోర్ట్ చీప్ కావడం వల్ల వరల్డ్లో ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది అని నమ్మకం. అందుకే ఇప్పుడు ఈ ఇయర్లో 2025 ఎండింగ్కి వస్తుంది, ఇంకా 1 మంత్ ఉంది. ఇప్పుడు మీకు ఇయర్ బిగినింగ్లో $85 ఉండే డాలర్, ఇప్పుడు కాస్త $90 అయింది. అంటే మోర్ దెన్ 5% పడిపోయింది. అయినా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమీ చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే, ఒక ఎకనామిక్ థింకింగ్ ఏంటంటే, రూపాయి పతనం అయితే ఎక్స్పోర్ట్ చీప్ అవుతాయి, రూపాయి పతనం అయితే ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతాయి, కానీ ఎక్స్పోర్ట్ చీప్ అవుతాయి. ఎక్స్పోర్ట్ చీప్ కావడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల మన డాలర్లు సంపాదిస్తాం, దాంతో ఆటోమేటిక్గా రూపాయి బలపడుతుంది. ఇది ఎకనామిక్ థింకింగ్. అంటే రూపాయి విలువ తగ్గితే మన ఎగుమతులు కాంపిటేటివ్ అవుతాయి, ఎగుమతుల డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే డాలర్లు వస్తే రూపాయి బలపడుతుంది అనేది ఎకనామిక్ థింకింగ్. ఇది ఫ్రాడ్ ఎకనామిక్ థింకింగ్ నిరూపితం అవుతుంది. ఎందుకంటే
ఎగుమతులు పెరగటానికి చీప్ మాత్రమే సరిపోదు. మీకు ఇది ఉదాహరణకి వాటర్ బాటిల్ ఉంది, దీని రేటు 10 రూపాయలు అనుకుందాం. రేపు ఎక్కడో ట్యాప్లో పట్టుకొచ్చిన వాటర్ ఊరు పేరు లేని కంపెనీ వాడు మనం రూపాయికి అమ్ముతా అంటే మనం తీసుకుంటామా? 10 రూపాయలైనా ఈ బాటిల్ కొంటాం. సో మనిషి కొనటానికి ధర ఒకటే డిసిషన్ కాదు. సో ప్రైస్ ఈజ్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్, నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్. సో మీకు ఉదాహరణకు రోజుకు నెలకు 10,000 ఆదాయం ఉన్న అతడు ఒక బిల్డింగ్ 2 కోట్ల బిల్డింగ్ 1 కోటి రూపాయలకి ఇస్తాడు, కొంటాడా? నెలకు 10,000 రూపాయల ఆదాయం ఉంది, 2 కోట్ల బిల్డింగ్ 1 కోటి రూపాయలకి ఇస్తాడు, కొనలేడు కదా. ఇప్పుడు మీరైనా నేనైనా ఒక 100 కోట్ల బిల్డింగ్ 70 కోట్లకి ఇస్తే కొంటామా? కొనలేము, ఎందుకంటే 70 కోట్ల మంది లేవు కనుక. 100 కోట్ల బిల్డింగ్ 50 కోట్లకి ఇచ్చినా కొనలేము, 100 కోట్ల బిల్డింగ్ 30 కోట్లకి ఇచ్చినా కొనలేము, 20 కోట్లకి ఇచ్చినా కొనలేము, ఎందుకంటే 20 కోట్లు కూడా 100 లేవు కదా. సో అంటే అర్థం ఏంటి? మరి 100 కోట్ల బిల్డింగ్ 20 కోట్లకి వస్తుంది కదా. ఇప్పుడు కోకాపేట భూముల విలువ ఎకరానికి 130 కోట్లు, ఎకరానికి 50 కోట్లు ఇస్తే కొంటారా? మీరు కొంటారా? మనకు 50 కోట్లు లేవు కదా, ఏకలు కొంటాము. సో 130 కోట్ల 50 కోట్లకి ఇచ్చినా కొనలేవు. అది ఇది బేసిక్ ప్రిన్సిపల్. అందువల్ల మీకు కేవలం చీప్ అయితే ఎక్స్పోర్ట్స్ అమ్ముడుపోతాయి అనేది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే ఆ లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ మన గూడ్స్కి ఉండాలి ఒకటి. రెండోది ప్రపంచంలో కొనేవాడు కూడా ఉండాలి కదా. కొనేవాడు లేకపోతే ఎక్కడికి వెళ్తాయి? ప్రపంచంలో ఈ ట్రేడ్ అన్సర్టనిటీస్ వల్ల గ్లోబల్ ఎకానమీ దెబ్బతిని గ్లోబల్ డిమాండ్ తగ్గిపోయింది. గ్లోబల్ డిమాండ్ తగ్గిపోయినప్పుడు నీకు ఆటోమేటిక్గా కొనేవాడే తగ్గిపోయాడు కదా. నువ్వు ఎంత చీప్ ఉంటే ఏంది, కొనేవాడే లేనప్పుడు చీప్ ఉంటే ఏంది? మీకు అందువల్ల ఫండమెంటల్ కరెన్సీ మేనేజ్మెంట్ ద్వారా ఎక్స్పోర్ట్స్ను పెంచుకుంటామనడం సరైనది కాదు, సాధ్యం కూడా కాదు. కానీ దట్ ఈస్ ద గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉంటాయి మనకు తెలియదు ఏముంది. డిమానిటైజేషన్తో 3 లక్షల కోట్ల బ్లాక్ మనీ దొరికిపోతుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు చెప్పింది. ఏం దొరికింది? 3 రూపాయలు దొరకలే. ఆ రకంగా ఇప్పుడు రూపాయి కూడా పతనం అవుతున్నా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తూ ఊరుకుంటుంది. దానికి నేను స్టాటిస్టికల్గానే మీకు ప్రూఫ్ చెప్పాను. 2 ఫైనాన్షియల్ ఇయర్లో ఆన్ ఎవరేజ్ మంత్కు $43 బిలియన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తే ఇప్పుడు ఓన్లీ $10 బిలియన్ రిలీజ్ చేస్తుంది. అంటే క్లియర్గా రూపాయి పడిపోనివ్వండి అని కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయానికి వచ్చింది. దానికి ప్రూఫ్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది ప్రభుత్వ రంగ బ్యాంక్ కదా. మీకు తాజాగా SBI రీసెర్చ్ చూడండి, వాళ్ళు అందులో చెప్పింది ఏంటి, క్లియర్గా చెప్పింది అంటే స్లైడింగ్ రూపీ ఈజ్ నాట్ ఏ సింబల్ ఆఫ్ వీక్నెస్. మీరు గూగుల్లో కొట్టిన వస్తుంది SBI రీసెర్చ్ ఆన్ ఫాల్ ఆఫ్ రూపీ అని. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది గవర్నమెంట్ బ్యాంక్, ఇట్ రిఫ్లెక్ట్ ద థింకింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ కదా. సో SBI రీసెర్చ్ ఏం చెప్తుంది, రూపాయి విలువ తగ్గడం అంటే రూపాయి బలహీనత కాదు అని చెప్తుంది. సో రూపాయి ఇప్పటికీ కూడా ఓవర్ వాల్యూడ్ ఉంది, ఇంత వాల్యూ ఉండకూడదు రూపాయికి అంటుంది. అంటే ప్రభుత్వ థింకింగ్లోనే ఒక డైమెన్షన్ ఏంటంటే రూపాయి ఇప్పటికే ఎక్కువ రేటు ఉంది, సో డాలర్తో పోలిస్తే ఇంత ఉండకూడదు, ఇంకా తగ్గాలి అనేటువంటి భావన ప్రభుత్వానికి ఉంది. రూపాయి విలువ పడిపోవడం అంటే అది బలహీనత కాదు అన్న తర్వాత ఇంకెక్కడ సమర్థిస్తారు? ఇప్పుడు అది బలహీనతే కాదు, అసలు అనవసరం ఇంకా రూపాయి 90 ఉంది, 95 ఉండాలి అన్నది గవర్నమెంట్ థింకింగ్. అన్న తర్వాత మీకు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, అది పడనీయనే చూస్తారు కదా. అందువల్ల క్లియర్గా నరేంద్ర మోడీ ప్రభుత్వము రూపాయి పతనం జరుగుతున్నా దే డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్. అందుకే మీకు ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాడు, ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడు, ఇంత తగ్గినా కూడా. ఒకప్పుడు మీకు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు నరేంద్ర మోడీ రూపాయి పతనాన్ని ఒక పెద్ద ఆయుధంగా మార్చుకుని యూపీఏ ప్రభుత్వం మీద ఫైట్ చేశాడు. చూడండి రూపాయి ఎట్లా పడిపోతుంది. ఇప్పుడు కనీసం నథింగ్. చూడండి, మీరు ఒక్క కామెంట్ అని ఉందా? ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతున్నారా, ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారా, కామర్స్ మినిస్టర్ మాట్లాడుతున్నారా? పోనీ ఇది మంచిదని కూడా చెప్తున్నారా? అది ఆదాయం కూడా లేదు చెప్పాలి, మంచిదని చెప్పండి. లేదు మేము ఇట్లా చేస్తాం అని ఎక్కడైనా హామీ ఇస్తున్నారా? సో రూపాయి పతనం మీద కానివ్వండి, ఏమున్నది, పతనం కావడమే మంచిది అనే భావంలో ప్రభుత్వం ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రొఫెసర్ గారు, ఒకవైపు జీడిపి పెరుగుతోన్న పరిస్థితి, మరోవైపు రూపాయి అంతకంతకు బలహీన పడుతోంది. ఎందుకు ఈ తేడా, ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే మీరు అన్నట్టు చాలా కామన్ మ్యాన్ కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే జీడిపి లేటెస్ట్ క్వార్టర్లో కూడా 8.2% పెరిగింది. మనది థర్డ్ లార్జెస్ట్ అవుతున్నాం. ఇలాంటప్పుడు మరి ఇది ఎందుకు పెరుగుతుంది అంటే రూపీకి జీడిపికి సంబంధం లేదు. సో జీడిపి అంటే ఏంటి? జీడిపి దేనిపైన ఆధారపడి ఉంటుంది? భారతదేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల సేవల విలువ మొత్తాన్ని జీడిపి అంటాం. ఇండియన్ మార్కెట్ అనేది దేశీయ మార్కెట్. భారతదేశం ఎక్స్పోర్ట్స్ పైన ఆధారపడ్డది తక్కువ. మన ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇండియన్ జీడిపిలో చాలా పరిమితమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు శ్రీలంక నుంచి చైనా వరకు
ఎక్స్పోర్ట్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. చైనాకి ఇక్కడ డొమెస్టిక్ మార్కెట్ కూడా బలంగా ఉంది, శ్రీలంకకు డొమెస్టిక్ మార్కెట్ బలంగా ఉండదు. మెయిన్లీ ఎక్స్పోర్ట్స్ నుంచే శ్రీలంక బతకాలి. కానీ ఇండియా అలాంటిది కాదు. మన దేశ ఎకానమీకి స్తంభాలు 3. ఒకటి డొమెస్టిక్ కన్జంప్షన్ అంటే డొమెస్టిక్ మార్కెట్, 2 డొమెస్టిక్ సేవింగ్స్, 3వది డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటే దేశీయ సేవింగ్స్, దేశీయ పెట్టుబడులు ఆధారంగా మనకు బతుకుతుంది. ఇండియన్ ఎకానమీ యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఈ దేశంలో ప్రొడ్యూస్ అయ్యే వస్తువులు అత్యధికంగా ఈ దేశ ప్రజలే కన్జ్యూమ్ చేస్తారు. ఎందుకంటే మనకు 140 కోట్ల ప్రజలు ఉన్నారు కనుక మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు ఎగుమతులపైనే మనం ఆధారపడడం. అందువల్ల ఎప్పుడైనా జీడిపి అనేది మన దేశంలో ఉన్న కన్జంప్షన్ పైన, ప్రొడక్షన్ పైన, సేవింగ్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఆ సేవింగ్స్ కాస్త తగ్గుతున్నా మన దేశీయ మార్కెట్పై జీడిపి ఆధారపడి ఉంటుంది కనుక జీడిపి పెరుగుతుంది. కానీ రూపాయి మన దేశీయ మార్కెట్ పైన ఆధారపడదు. రూపీ డిపెండ్స్ ఆన్ గ్లోబల్ ఫ్యాక్టర్స్, ట్రేడ్ పైన, ఇన్వెస్ట్మెంట్ పైన, మన ఎక్స్పోర్ట్స్ పైన, ఇంపోర్ట్స్ పైన, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది, మన చేతుల్లో ఉండదు. సో మీకు ఉదాహరణకు అమెరికాలో మన ఇండియన్ ఎకానమీ చాలా బాగా పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వం, అమెరికా రిజర్వ్ బ్యాంక్ అంటే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచింది అనుకోండి, డాలర్లు పోలో అంటూ వెళ్ళిపోతాయి, మనం ఎంత బలంగా ఉండపోతాయి, దాంతో సంబంధం లేదు. సో అందువల్ల డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కన్నా కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ రూపీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. జీడిపిని ఇన్ఫ్లుయెన్స్ చేసేదేమో మెయిన్లీ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఉండవని అంటలేను, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ట్రేడ్ కూడా ఇంపార్టెంట్. కానీ మెయిన్లీ జీడిపి ఇస్ డ్రివెన్ బై దేశీయ అంశాలు, డొమెస్టిక్ ఫ్యాక్టర్స్. రూపీ ఇస్ డ్రివెన్ బై ఎక్స్టర్నల్ అంశాలు. అందువల్ల జీడిపి పెరిగినా రూపాయి తగ్గటానికి కారణం అది.